షాప్ గురుజీ, అందరికీ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ గురుజీ. నా పేరు నీరజారెడ్డి. ఇది వచ్చేసి మన కంపెనీ హెడ్ ఆఫీసు www.shapeshop.com. ఇక్కడ వచ్చేసి మన కంపెనీ ఈ కంపెనీ వచ్చేసి మా హెడ్ అందరూ మా అప్లైనర్స్ అనేది మెంటర్స్ అనేది వెళ్ళి వచ్చినారు. అప్పుడు ఇంకా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది గురుజీ. ఎందుకంటే నీరజ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నిదానంగా మాట్లాడండి. ఏం టెన్షన్ లేదు. నేను వెనకాల చూస్తాను. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ మా మెంటర్స్ ఎప్పుడు వెళ్ళొచ్చినారో ఇంకా నా కంపెనీ మీద బాగా నమ్మకం వచ్చింది గురుజీ. గ్రేట్ మెంటర్ కి నా ధన్యవాదాలు గురుజీ. మా మెంటర్స్ కి అందరికి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గురుజీ. నాకు ఎప్పుడు కూడా కానీ షేప్ షాప్ రాకముందు ఇంతగా తెలియదు గురుజీ. షేప్ షాప్కి వచ్చిన తర్వాత మన బంధువుల కన్నా ఫ్రెండ్స్ కన్నా మన గురువు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు గురుజీ. ఇక్కడికైనా మన బంధువులు ఎక్కడికైనా వెళ్తే ఏం చేసినా కూడా అదెందుకు ఇదెందుకు అన్ని క్వశ్చన్ చేస్తారు గురుజీ. ఇక్కడ ఏమంటే మాకు గురుజీలు అది తీసుకో ఇది తీసుకో ఇలా చేసుకో అలా చేసుకో అంటారు గురుజీ. నా మెంటర్స్కి అందరికీ నేను నాకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. గురుజీ, మై గ్రేట్ మెంటర్స్ గురుజీ, సోమశంకర్ గురుజీ, కృష్ణయ్య గురుజీ, భవిష్ గురుజీ, శ్రీశైలం గురుజీ, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గురుజీ. ఇక్కడ మెంటర్స్ వచ్చేసి శ్రీనివాసరావు గురుజీకి, సుబ్రహ్మణ్యం గురుజీ, సింతల్ సుబ్రహ్మణ్యం గురుజీకి, పఠాన్ మురాశవర్ గురుజీకి నాకు చాలా సపోర్ట్ చేస్తారు గురుజీ. సుబ్రహ్మణ్యం గురుజీ, మురాశవర్ గురుజీ, వీళ్ళకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీ. ఇక్కడ వచ్చేసి మా స్పెషల్ థ్యాంక్స్ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇందులోకి నన్ను ఆహ్వానం చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది పూర్ణచంద్ర గురుజీ, రవిచంద్ర గురుజీ. ఇక్కడ వీళ్ళు ఏమంటే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురుజీ. నేను వాయల్పాడుకి వచ్చినాను, 13 సంవత్సరాలు అయింది గురుజీ వాయల్పాడుకి వచ్చి. నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి నాకు ఒక గైడెన్స్ ఏదైనా నేను ఒక పని చేయాలంటే వీళ్ళని అడిగి కనుక్కునేదాన్ని గురుజీ. వీళ్ళు వీధిలోకి రెంట్కి వచ్చాను. వచ్చినప్పటి నుంచి నాకు 13 సంవత్సరాల నుంచి బాగా ఫ్రెండ్స్, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయినారు. ఏ పర్మిషన్ నేను ఏమన్నా పని చేయాలంటే వీళ్ళని అడిగి చేసేదాన్ని గురించి. ఏది మనం మంచి చెప్తారు, చెడ్డ అయితే చేయరని వీళ్ళని నమ్మేదాన్ని నేను. నా బంధువుల కన్నా వీళ్ళనే ఎక్కువ నమ్మేవాళ్ళను. ఈ ఆపర్చునిటీ కూడా నాకు వీళ్ళ అన్న వాళ్ళే ఇచ్చినారు గురించి. నాకు దేవుడు ఇచ్చిన అన్న పూర్ణ అన్న ఒక అన్నగా గైడెన్స్ చేస్తూనే ఈ అవకాశం ఇచ్చి నాకు గురువు అయిపోయినాడు గురుజీ. ఈ లెవెల్కి రావడానికి నేను పూర్ణచంద్ర గురుజీ, రవిచంద్ర గురుజీ, వీళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీ. ఇక్కడ వచ్చేసి నా పేరు నీరజ గురుజీ. మై బయోడేటా, నా పేరు నీరజ. నేను 10th క్లాస్ చదివినాను గురుజీ. మాది నెగిటివ్ వచ్చేసి పేరంపల్లి గురుజీ, గురుంకొండ దగ్గర పేరంపల్లి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను 13 సంవత్సరాలు అయింది గురుజీ. వాయల్పాడుకి వచ్చేసినాను, ఇక్కడే సెటిల్ అయినాను, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను నెగిటివ్ వచ్చేసి ఫ్యాన్సీ స్టోర్ గురించి కుట్టు మిషన్ పెట్టుకొని టైలరింగ్ చేసుకునేదాన్ని. నా పని, నా షాపు, ఇల్లు వేరే ప్రపంచమే తెలియదు గురించి. పల్లెలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళము. మా హస్బెండ్ అనేది చనిపోతానే నేను వాయల్పాడుకి వచ్చి సెటిల్ అయిపోయినాను గురుజీ. ఇక్కడికి వచ్చి టైలరింగ్ చేసుకుంటూ ఫ్యాన్సీ షాప్ చూసుకుంటూ షాపు, ఇల్లు, నా పిల్లలు, వేరే ప్రపంచం అనేది నాకు తెలియదు గురుజీ. బిఫోర్ షేప్ షాప్, అలాంటిది ఆఫ్టర్ షేప్ షాప్ ఒక లేడీ ఉమెన్ నన్ను ఇలా తయారు చేస్తున్నారు గురుజీ. పూర్ణచంద్ర గురుజీకి మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీ. ఇది నా ఫ్యామిలీ గురుజీ. మా బాబు, మా పాప. బాబు 10th క్లాస్ అయిపోయింది గురుజీ, ఇంటర్కి వెళ్తాడు. పాప వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు బీటెక్కి వెళ్తుంది గురుజీ. మా పిల్లలు కూడా గురుజీ చాలా సపోర్ట్ చేస్తారు గురుజీ నాకు. ఫస్ట్లో అయితే షేప్ షాప్ అది ఇది వెళ్ళిపోతావు అనేవాడు మా అబ్బాయి. ఇప్పుడు నేను ఏ రోజైతే మా అబ్బాయికి 10th క్లాస్ ఎగ్జామ్ అయిపోయిందో ఫుల్ టైం చేస్తాను బిజినెస్. ఒక్క రోజు అనేది ప్లాన్కి వెళ్ళకపోయినా కూడా మా అబ్బాయి, ఏం అమ్మాయి ఈరోజు ప్లాన్ లేదమ్మా అంటాడు. మా అమ్మాయి కూడా ఫోన్ చేసింది అనుకో హాస్టల్ నుంచి, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు మమ్మీ, నీకు ఇంకా ఎన్ని పాయింట్లు కావాలి మమ్మీ ర్యాంకుకి అనేసి అడుగుతుంది. మా పిల్లలు చాలా సపోర్ట్ చేస్తారు గురుజీ. తన షాప్లో ఉండి నన్ను ప్లాన్లకు పంపిస్తున్నాడంటే ఈ ఇంత చిన్న వయసులోనే మీరు అర్థం చేసుకోవచ్చు. మా పిల్లలకు బాగా అర్థమైంది నేను మా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలా అనేసి. మనం చేస్తే ఎవరికో పోతుందని కాదు, నా పిల్లలకి ఏదైనా కూడా కానీ వాళ్ళు ఒక వస్తువు చూస్తే దాని కాస్ట్ చూడకూడదు. ఆ కాస్ట్ చూడకన్నా కొనే స్తోమత వాళ్ళకి రావాలి గురుజీ. నేను దీనికోసమే కష్టపడుతున్నాను గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ చూడండి, నేను ర్యాంక్ 1 అయినాను గురుజీ. సెలబ్రేట్ చేసుకుంటున్నాను. కంగ్రాట్స్ మేడం. మెంబర్స్ అందరూ వచ్చినారు గురుజీ వెళ్ళేసి అందరం ముందు సెలబ్రేట్ చేసి పట్టుకో. నాకు అప్పుడు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది గురుజీ. ముందుకు ఒక అడుగు వేయచ్చు. ముందు బయట రావాలంటేనే భయపడేదాన్ని.
అలాంటిది అంత చిన్న చిన్నగా చిన్న చిన్నగా చెప్పి నన్ను ఇలా తీసుకుంటా వచ్చినాడు ముందుకు పూర్ణ గురుజీ. సెకండ్ ర్యాంక్ గురుజీ, వాయిల్పాల్లోనే సత్యలక్ష్మిలో సెకండ్ ర్యాంక్ అనేది అచీవ్ చేసుకున్నాను. థర్డ్ ర్యాంక్ గురుజీ, ఒక్క నెలకు ఒక్క ర్యాంక్ చేసినాను గురుజీ. 6 మంత్స్ నేను చేయలేదు. ప్రతి ఒక్క మీటింగ్కి పూర్ణ గురుజీ, రవి గురుజీ నన్ను పిలుచుకోబోయేవాళ్ళు. నేను రాను, షాప్ మూయాలంటే నాకు చాలా పెయిన్ గురుజీ, బాధ అనిపించేది. ఈరోజు 1000 రూపాయలు 2000 వేస్ట్ అయిపోతుంది షాప్ క్లోజ్ చేసుకోవాలంటే. కాకపోతే వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళని పోగొట్టుకోలేక రోజు వెళ్ళేదాన్ని ప్లాన్లకి. వెళ్తా ఉన్నాను గురుజీ. పోయి 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 ఏ రోజైతే నేను మీటింగ్లకు వెళ్ళి 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 ఒక్కరోజు డైమండ్ ఫంక్షన్కి నేను రానన్నా కూడా బలవంతంగా రవి గురుజీ బలవంతంగా పిలుచుకొని పోయినాడు. ఆ అమౌంట్ అనేది కూడా తనే కట్టినాడు గురుజీ డైమండ్ ఫంక్షన్కి, శ్రీశైలం గురుజీ డైమండ్ ఫంక్షన్కి. ఈ రోజైతే నేను శ్రీశైలం సార్ డైమండ్ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చినాను, ఆ మరుసటి రోజు నుంచి గురుజీ 15 రోజులకే ర్యాంక్ 1 అయిపోయినాను గురుజీ. నేను జనవరి 1 డిసెంబర్ 15వ తేదీ స్టార్ట్ చేసినాను. జనవరి 1వ తేదీ చెక్ తీసుకున్నాను గురుజీ, 7500 చెక్ తీసుకున్నాను. ర్యాంక్ ఇన్కము పేర్ ఇన్కమ్ కలిపి. ఫిబ్రవరి 1వ తేదీ మళ్ళీ ర్యాంక్ 2 అయినాను గురుజీ. మార్చి 3 వచ్చి ర్యాంక్ 3 అయినాను. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ర్యాంక్ చేసినాను గురుజీ. ఆ టైంలోనే టార్గెట్ అనేది కూడా నేను అచీవ్ అయిపోయినాను. ఇంకా ర్యాంక్ 4 గురుజీ, ర్యాంక్ 3 3 నెలల్లో చేసినాను గురుజీ. నేను ర్యాంక్ 4 వచ్చి నాకు 8 నెలలు పట్టింది గురుజీ. చాలా కష్టపడినాను. సమస్యలు వచ్చినాయి, అందరూ అంటారు ఆడోళ్ళు చేయొచ్చునా అది ఇది, ఎన్నో సమస్యలు వచ్చినాయి గురుజీ. అప్లైనర్లతో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఈ టైంలో వస్తుంది ఆ టైంలో వస్తుంది, ఇంటికి లేటుగా వస్తుంది, ఇవన్నీ అనేవాళ్ళు. ర్యాంక్ 3 వరకు కొంచెం కాంటాక్ట్లు ఉండడం వల్ల టీం సహాయంతో చాలా టక ముందుకు వచ్చేసినాను. ర్యాంక్ 4లో నేను చాలా ఫేస్ చేసినాను గురుజీ. బయట వీధిలో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కావచ్చు, మా అప్లైనర్తో కావచ్చు, అన్నీ ఏదో ఒక సమస్య ఏం చేసినా తప్పు అంటారు. కొంచెం బాధ అనిపిస్తుంది, కోపం అనిపిస్తుంది, ఏడుపు అనిపిస్తుంది. కానీ ఎందుకు చేస్తాను మనము, ఈ రోజుకి ఎంత కష్టపడితే రేపు మంచి లైఫ్ ఉంటుందని నేను బాగా గట్టిగా అర్థమైంది గురుజీ. నాకు మీరు చెప్తా అంటారు ఒక కథ, శిల్పం అనేది చెక్కుతా అంటాం మనము. చెక్కుతా అంటే అది ఏమి ఓరవలేక ఏమైపోతుంది, పగిలిపోతుంది. అప్పుడు టెంకాయ కొట్టుకునే దానికి పనికొస్తుంది. అలాగే ఇంకొంచెం చెక్కితే ఏమవుతుంది, అది కూడా మళ్ళీ ఓర్చుకోలేక మళ్ళీ పగిలిపోతుంది, మెటికలుగా తయారవుతుంది. అదే కొంచెం నిలబడి బాగా ఎంత కష్టమైనా కూడా నిలబడితే ఆ రోజు శిల్పం అవుతామని నాకు కూడా మా అన్నలు అనుకోవచ్చు, గురువులు అనుకోవచ్చు, చాలా వచ్చినాయి మనస్పర్ధలు. చిటికి మాటికి అరిచేవాళ్ళు, అలిగేదాన్ని, కోప్పడేదాన్ని. ట్రైన్ జర్నీ చెప్తారు కదా గురుజీ, ఇవన్నీ జరిగినాయి. కానీ ఈ లెవెల్కి వచ్చి ఇన్ని అచీవ్మెంట్లు నాకు వచ్చినాయంటే వాళ్ళు ఆ రోజు నన్ను అట్లా తయారు చేస్తున్నారు కాబట్టి నేను ఒక లీడర్గా నిలబడినాను. ఇప్పుడు నాలో నెగిటివ్ అనేదే లేదు గురుజీ. ఎంతసేపు మనం ఏం చేస్తామో ప్లాను ఫాలోఅప్ ఫ్యామిలీ షాపు, ఇవి తప్ప మనకు వేరే ప్రపంచం లేదు గురుజీ. మామూలుగా లేడీస్ అయితే అక్కడ ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటూ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకన్ ముందైతే షాప్ రాకముందు మాటకు ముందే ఏడ్చేదాన్ని. అసలు ఎవరితో మాట్లాడాలంటే భయము. ర్యాంక్ 1 అయినప్పుడు కూడా స్టేజ్ మీదకి మాట్లాడాలంటే భయం గురుజీ. పూర్ణ గురుజీ పక్క నుండి నేనున్నానక్క నువ్వు మాట్లాడనేసి కొంచెము నన్ను మార్చుకుంటూ ఒక లీడర్గా ఈ లెవెల్కి తీసుకొచ్చినారు. నేను అలా భయపడేదాన్ని. ఇప్పుడు ఎంతమందిలో అయినా ప్యాన్కి వెళ్ళినానంటే ఫామ్ ఫిల్అప్ కావాలా లేదా పర్చేస్ కావాలా, ఆ రెండిటిలో ఏదో ఒకటి లేనిదే నేను రాను గురుజీ. అంత కమిట్మెంట్గా నేను చేస్తానని గురుజీ, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనేసి. ఇక్కడ ర్యాంక్ 4 అయినాను. సోమశంకర్ గురుజీ, కృష్ణయ్య గురుజీ మీద బ్లెస్సింగ్తో నేను కంప్లీట్ చేసుకున్నాను గురుజీ. బెస్ట్ పర్ఫార్మర్గా గురుజీ 3 టైమ్స్ గురుజీ. చెన్నైలో తీసుకున్నాను, విజయవాడలో తీసుకున్నాను, వికాస్ గురుజీ పక్కన నిజంగా తీసుకున్నానంటే నా అదృష్టం అనుకోవాలి. నేనైతే ఊహించలేదు గురుజీ. నా పని నేను చేసుకుంటూ పోయినాను. మనకు అనుకుంటాము వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళ కోసం చేస్తాము, వీళ్ళ కోసం చేస్తాను అంటారు. నేను ఎవరి కోసము చేయలేదు గురుజీ. నా కోసం నేను చేస్తాను, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తాను. ఇక్కడ చాలా మంది అంటా అంటారు గురుజీ, నేను చేస్తే వాళ్ళకి వచ్చింది, నేను చేస్తే వీళ్ళకి వచ్చింది అని. ఇక్కడ ఎవరి కోసం చేయరు, సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో మనస్పర్ధలు అప్లైన్కి డౌన్లైనర్కి కూడా అన్నీ వస్తుంటాయి. మన పని మనం చేసుకుంటూ ఇది ప్రాసెస్ ఇలాగే జరగాల గురుజీ. మన ఇంట్లో కూడా కానీ, మన బాబుకి పాపకు కానీ, మన అన్న చెల్లెలకు కానీ, అక్క తమ్ముడికి కానీ ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. మన షాప్లో కూడా అంతే. నా పని నేను చేసుకుంటా పోతే 3 టైమ్స్ గురుజీ బెస్ట్ పర్ఫార్మర్గా నాకు అనేది అవార్డు ఇచ్చినారు, సన్మానం చేసినారు. అది వికాస్ గురుజీ, సోమశంకర్ గురుజీ పక్కన. చాలా థ్యాంక్స్ గురుజీ. నిజంగానే నేను చాలా
అసలు అప్పుడు ఇంకా చెయ్యాలా అనే తపన వస్తుంది. నాకు అస్సలు ఎలాగో చెప్పాలో కూడా తెలియలేదు అప్పుడు. నాకు గురుజీ నేను ఏది కూడా ఏ అవకాశాన్ని వదులుకోలేదు గురుజీ. గోల్డ్ అంటే గోల్డ్, ఛాంపియన్ అంటే ఛాంపియన్. ఇక్కడ కమిట్మెంట్ అంటే ఎంత ఇస్తారని సుబ్రహ్మణ్యం గురుజీ జూమ్లో అడిగితే నేను ఎప్పుడు 1000 బీవీ చెప్తాను గురుజీ. 1000 బీవీకి తక్కువే చెప్పను. చెప్పి 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 అలాగనే గురుజీ వారానికి 1000 బీవీ, వారానికి 1000 బీవీ కమిట్మెంట్ అనేది ఇచ్చేదాన్ని. ఈ దీంట్లో వచ్చిన అవకాశం ఏది కూడా షేప్ షాప్లో నేను వదులుకోలేదు గురుజీ. గోల్డ్ కాయిన్ అంటే గోల్డ్ కాయిన్, ఛాంపియన్ అంటే ఛాంపియన్, ప్రతి ఒక్క అచీవ్మెంట్ని నేను అనేది అందుకున్నాను గురుజీ. ఇక్కడ చూడండి గురుజీ, నా చెక్కులు 27,057 రూపాయలు వచ్చింది ఒక వారంలోనే. నాకు దిస్ వీక్ చెక్ అని. ఇంకో నెలలో 47,582 రూపాయలు వచ్చింది. ప్రతి వారము జీరో చెక్ నేను మాక్సిమం తెచ్చుకోను గురుజీ. జీరో చెక్ తెచ్చుకున్నామనుకో నాకు నిజంగా నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటా గురుజీ. నేను ఈరోజు ఈ వారం సరిగ్గా వర్క్ చేయలేదు, ఇంకో వారము ఫీల్డ్ మీద గట్టిగా పోవాలా. నేను తెచ్చుకునేదే కాదు గురుజీ, నా టీంలో కూడా ఎవరికైనా జీరో చెక్ రావాలంటే రాకూడదు రాకూడదు అనేసి మేము కమిట్మెంట్గా అందరూ కూడా కానీ బాగా సపోర్ట్ చేస్తారు గురుజీ. మా టీంలో మాకు కలిసి కట్టుగా చేసుకుంటాము. ఇంక పోయిన 2024లో జనవరి 1 రోజు 7,500 చెక్ వచ్చింది గురుజీ నాకు. 2025కి 35,826 రోజు 26 రూపాయలు జనవరి 1 రోజే చెక్ పడింది. అంటే 1 ఇయర్కి ఇంప్రూవ్మెంట్ పెంచుకుంటా వచ్చినాను గురుజీ. నెక్స్ట్ ఇయర్ 2026 అనేది నేను ఇంకా లక్షలతో తీసుకుంటాను గురుజీ. ఇప్పుడు వేలు తీసుకున్నాను, లక్షలు తీసుకుంటాను గురుజీ. నా డ్రీమ్ అనేది నేను అలా పెట్టుకున్నాను. 2 సార్లు గురుజీ నేను ఇంటర్నేషనల్ ట్రిప్ గెలిచినాను, ఒకసారి వెళ్ళేసి వచ్చేసినాను, ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది గురుజీ. నేను నా లైఫ్లో గురుజీ అసలు ఎయిర్పోర్టే చూసిండేది గురుజీ. వాళ్ళ పల్లె దగ్గర ఉన్నప్పుడు వ్యవసాయము, పిల్లలు, పని. ఇక్కడ వాయల్పాడికి వచ్చినప్పుడు షాపు, ఇల్లు, పిల్లలు, ఇది తప్ప నా బయట ప్రపంచమే నాకు తెలియదు గురుజీ. అలాంటిది ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్లైట్లో వెళ్ళినామంటే పూర్ణ అన్న చెప్తానే ఉండేవాడు గురుజీ నాకు, నేర్చక్క పాస్పోర్ట్ చేపించుకొని వీళ్ళు ఏదో చెప్తాన్నారు. థాయిలాండ్, బ్యాంకాక్ అంటే అస్సలు నాకు తెలియదు గురుజీ. ఏదో అమెరికా అలాంటివి అయితే పక్కింటోళ్ళు ఆ ఊర్లో వాళ్ళు వెళ్తా ఉంటారు, అవి విన్నాము. థాయిలాండ్ అంటే అస్సలు నాకు తెలియదు గురుజీ. అలాంటి దాన్ని నన్ను ట్రిప్ గెలిచి ఈ ఒక్క వీడియో గురుజీ షేప్ షాప్లో నా లైఫ్నే మార్చేసింది గురుజీ. Same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లోన మస్తీ చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. రారా వెదరు సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్ అండ్ రాక్. Masa. Okay, Sandwich. okay, Happy. okay, slowly, slowly, Masa. okay, Sandwich. okay, Happy. okay, slowly, slowly. ప్రైవేట్ బోట్ లోన మూన్ లైట్ నైట్ లోన సీ లో సెంటర్ కెళ్ళి వాన హ్యావ్ ఎ బ్యాష్. థాయిలాండ్ పాకిస్తాన్ ఓ పక్క, చైనా కజకస్తాన్ ఓ పక్క, సన్ లైట్ వచ్చే వరకు వాన హ్యావ్ ఎ రొమాంటిక్ క్లాష్. రారా వెదరు సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్. ఇక్కడ థాయిలాండ్కి వెళ్ళేసి రావడమే కదా గురుజీ, 5 స్టార్ హోటల్స్ గురుజీ. నేను ఎప్పుడే కాను గురుజీ అస్సలు మామూలు హోటల్కి కూడా పోయేదాన్ని, ఎంతసేపు ఇంట్లో చేసుకునే వాళ్ళము, తినేవాళ్ళము. ఏదన్నా ఊరికి పోతే కూడా మాక్సిమం హోటల్కి వెళ్ళను గురుజీ. అలా పెరిగిందాన్ని నేను. ఈరోజు నాకు 5 స్టార్ హోటల్స్ గురుజీ చెన్నైలో కావచ్చు 3 రోజులు ఉన్నాను గురుజీ నా టీంతో కలిసి. అది కూడా వేరే టెన్షన్స్ ఏం లేకున్నా, పని మీద కాకుండా మనం నేర్చుకొని ఎంజాయ్ చేసేదానికి కంపెనీ పిలుచుకోమింది గురుజీ. నిజంగా గ్రేట్ కంపెనీకి పెద్ద క్లాప్స్ గురుజీ, నా థ్యాంక్స్ గురుజీ, నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టీం అందరూ చూడండి గురుజీ, మనస్ఫూర్తిగా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇక్కడ చూడండి గురుజీ, నేను గెలిచిందే కాదు, నా టీంలో టాపీ మేస్త్రినా మా ఊరే గురుజీ. తను కూడా ఫుల్ టైమ్ టాపీ మేస్త్రి పనికి పోతాడు, కాంట్రాక్ట్ ఒప్పుకొని ఈవినింగ్ తనకు తెలిసిన వాళ్ళని మాట్లాడిచ్చేవాడు. తను కూడా ర్యాంక్ 2 అయిపోయినాడు, టార్గెట్ అనేది అచీవ్ చేసినాడు. ఇప్పుడు ఈ నెలలో జూలైలో పోతాం గురుజీ. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎలక్ట్రీషియన్ గురుజీ.
రమేష్ అనేసి, కిరణ్ అనేసి, వీళ్ళు కూడా వెళ్ళేసి టార్గెట్ గెలిచినారు, వెళ్ళి కూడా వచ్చినారు గురుజీ. వీళ్ళ ఫోటోలు ఇవి. ఎంజాయ్ చేసేసి ఒక్క వారం రోజులు గురుజీ ఎంజాయ్ చేసి వచ్చినారు. ఇక్కడ గోల్డ్ కాయిన్ గురుజీ, ధరణి మేడం అనేసి టీచర్, తను కూడా టీచర్ వర్క్ చేసుకుంటూ పార్ట్ టైము మన షేప్ షాప్ చేస్తూనే మేడం గోల్డ్ కాయిన్ అచీవ్ చేస్తున్నారు. రిసీవ్ కూడా చేస్తున్నాం గురుజీ, సెలబ్రేట్ కూడా చేసుకున్నాం గురుజీ మేము ఆఫీస్లో. ఇక్కడ మై కోర్ లీడర్స్ గురుజీ, కోర్ టీము నరేష్, సురేంద్ర సారు, సుధాకర్ సారు, ధరణి మేడం, తిరుమలేష్ సారు, శ్రీరామ్ సారు, శ్రీనివాసులు సారు. ఈయన శ్రీనివాసులు సారు ఇందాక చెప్పాను కదా గురుజీ, తను వచ్చేసి టాపీ మేస్త్రి, కానీ పొద్దునూకులు తను పని చేసుకుంటూ ఈవినింగ్ అనేది వర్క్ చేస్తాడు. సురేంద్ర సార్ కూడా బ్యాంక్ లో పని చేస్తారు, బాగా సిస్టమిక్ గా ప్లాన్లు బాగా చెప్తాడు, వర్క్ అనేది బాగా చేస్తారు గురుజీ. ప్రతిరోజు నా టీంలో వీడియో ఆన్ చేసుకొని అందరూ కూడా కానీ జూమ్ అనేది వస్తారు. ప్రతి ఒక్క ఏ సిస్టమ్ సండే వెన్యూలకి అన్నీ వస్తారు. ఒక ఫ్యామిలీ నెంబర్ మాదిరి మేము ఉంటాం గురుజీ. నరేష్ గారు కార్ అచీవ్ చేసినారు. సుధాకర్ సార్ కూడా ఫుల్ టైం చేస్తారు గురుజీ, హార్డ్ వర్క్ చేస్తారు. తిరుమలేష్ సారు, శ్రీరాములు సారు ఫుల్ టైం అయిపోయినారు గురుజీ జాబ్ వదిలేసి. ధరణి మేడం తన పని తను చేసుకుంటూ అందరము కలిసికట్టుగా టీం వర్క్ గా చేసుకుంటాం గురుజీ. మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి ఉంటాము ఎప్పుడు కూడా. కానీ గురుజీ మాకేం మనస్పర్ధలు రావు, ఏమున్నా కూడా ఓపెన్ గా మాట్లాడుకుంటాము. ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాదిరి ఎక్కడికి పోయినా బాగా ఎంజాయ్ చేస్తాము. షేప్ షాప్ లోకి వచ్చి నిజంగా బంధువులు అన్నదమ్ములు కూడా గొడవలు పడుకుంటారు. ఇక్కడ మేము అనేది ఏదన్నా ఒక సమస్య వచ్చినా కూడా అక్కడికే స్టాప్ చేసేసి బాగా కలిసికట్టుగా ఉంటాం గురుజీ. ఇక్కడ ల్యాప్టాప్ గురించి, మామూలు ల్యాప్టాప్లు అయితే మా టీంలో 10 దాకా ఉన్నాయి. మేము మామూలు ల్యాప్టాప్లు అనేది యూజ్ చేయం గురుజీ. యాపిల్ ల్యాప్టాప్, మేము యాపిల్ ఫ్యామిలీ గురుజీ. షేప్ షాప్ ఫ్యామిలీ అంటేనే యాపిల్ ఫ్యామిలీ. ఇక్కడ నేను అచీవ్ చేస్తున్నాను గురుజీ యాపిల్ ల్యాప్టాప్. నా టీంలో కూడా ధరణి మేడము, సురేంద్ర సార్ కూడా అచీవ్ చేస్తున్నారు గురుజీ. కార్ గురుజీ, నరేష్ కార్ బుక్ చేసినాడు, బుక్ చేయడమే కాదు రిసీవ్ చేసినారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ. టీం అందరము వెళ్ళినాము, బాగా ఎంజాయ్ చేసి కార్ డెలివరీ చేసుకొని వచ్చినాం గురుజీ. ఇక్కడ దిశ గురుజీ, దిశ నా దశనే మార్చేసింది అని చెప్పొచ్చు గురుజీ. నేను అస్సలు నిజంగానే దీనికోసం అయితే ఇల్లు కొనుక్కున్నాను, కొంచెం ఇబ్బందుల్లో ఉండి అప్పు చేసిపోయినాను గురుజీ. ప్రతి ఒక్క మీటింగ్ కి టార్చర్ పెట్టి పిలుచుకొని పోయాడు గురుజీ పూర్ణ అన్న. అప్పు చేసి పిలుచుకొని పోయినాడు, కానీ బాధ అనిపించింది. కానీ నాకు అక్కడికి పోయినాక అనిపించింది గురుజీ, మనము బ్రతికే బతుకు ఒక బ్రతుకు కాదు, మనం చాలా నేర్చుకోవాలి గురుజీ. అన్నీ తెలుసు అని మనం అనుకుంటాము, మనకి ఏం తెలియదు గురుజీ, జీరో గురుజీ. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. షేప్ షాప్లోకి వచ్చి నేను చాలా మారినాను గురుజీ. దిశకు పోయి ఇంకా చాలా మారినాను. మాటకు ముందే ఏడ్చేదాన్ని, ఏం వచ్చినా కూడా కానీ సెన్సిటివ్గా తీసుకునేదాన్ని. ఇప్పుడు నేను ఎవరు ఏం చెప్పినా గురుజీ, ఒకరిని పోయి ఏడిపించేసి వస్తాను కానీ లేడీ టైగర్గా నేను నిజంగానే మారిపోయినాను గురుజీ. చాలా గ్రేట్ గురుజీ షేప్ షాపు. దిశకు పోయి నేను బాగా పవర్ఫుల్గా మంచి ఏమొచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఫ్యామిలీలో సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే ధైర్యం నాకు వచ్చింది గురుజీ. సోమశంకర్ గురుజీ, మీ కృష్ణయ్య గురుజీ దగ్గర నేను సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను గురుజీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా టీం గురుజీ, ప్యారీ టీం అనుకోవచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ గురుజీ. మా అప్లన్నర్ ఇద్దరు ఆ చెరువు పక్కన నిలబడుకొని మమ్మల్ని గైడెన్స్ చేస్తున్నారు. ఇది ఆఫీస్ గురించి, 4 ఆఫీసులు ఉన్నాయి గురుజీ మాకు. వాయిల్పాల్ ఆఫీస్ ఉంది, నేనే ప్లాన్ చెప్తాను గురుజీ. భయపడేదాన్ని ఫస్ట్ లో, ప్లాన్ చెప్పాలంటే షివరింగ్ వచ్చేసేది గురుజీ. అలాంటిది ఇప్పుడు 100 మంది ఉన్ని పోతే ఫామ్ ఫిలప్ చేసుకొని వస్తాను, ఐడి క్లోజ్ చేసుకొని వస్తాను గురుజీ. ఏ రోజైతే ల్యాప్టాప్ తీసుకున్నానో, ల్యాప్టాప్ తీసుకోవాలంటే నేను ఎందుకు ఏమి, నేను చదువుకోండి తక్కువ, ఎన్నో ఆలోచించినాను గురుజీ. కానీ అప్లైనర్తో చెప్పాలంటే కూడా భయము. ఆడికి పూర్ణ అన్నతో అనేదాన్ని గురుజీ, నాకు ఎందుకన్నా, నాకు అసలు చదువు లేదు, తక్కువ కదా నాకు చదువుకోండేది, నాకు ఎందుకు ల్యాప్టాప్, నేను అసలు దాన్ని ఏం చేయలేను, నేను వాడేది రాదు నాకు అన్నాను. మీరు తీసుకోండి మేడం వస్తుంది అన్నారు సుబ్రహ్మణ్యం గురుజీ. తీసుకున్న మరుసటి రోజు నుంచి గురుజీ కమిట్మెంట్గా ఒక్కరే ప్లాన్కి వెళ్ళకూడదు అంటారు. నేను ఒక్కదాన్నే పోయేదాన్ని, సింగల్గా ఐడి క్లోజ్ చేసుకొని వచ్చేదాన్ని గురుజీ. నాకు ఇప్పుడు చెప్తారు కదా, ఎప్పుడు కూడా మనకి టూల్స్ అనేది ఉండాలి గురుజీ. టూల్స్ ఉన్నాయనుకో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది గురుజీ, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. నాకు ఏ రోజైతే ల్యాప్టాప్ తెచ్చినామో ఫస్ట్లో మా బంధువులందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు గురుజీ. ఏదో చేస్తాన్నావు, అది ఇది పనికిరానటువన్నీ చేస్తాన్నావు, ఏం చేసినా బంధువులు అనేవాళ్ళు వెనక్కే లాగేస్తారు గురుజీ. మేమున్నాము అని ప్రతి ఒక్క విషయంలో నాకు ఒక అన్నగా కావచ్చు, ఒక గురువుగా కావచ్చు పూర్ణ గురుజీ నాకు ముందుకు నడిపిస్తూ నువ్వు తీసుకోక నీకు అదే వస్తుంది అని చెప్పన్నారు. ఏ రోజైతే ల్యాప్టాప్ తీసుకున్నాను నేను, ఆ రోజు నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ర్యాంక్ 1 అయినప్పుడు కొంతమంది నమ్మొచ్చినారు గురుజీ, మా
బంధువులు ర్యాంక్ 2 అయినప్పుడు వచ్చినారు. థాయిలాండ్కి ఏ రోజు పోయేసి వచ్చినానో ఆ రోజు అందరూ నమ్మినారు గురుజీ. వాయిల్పాల్ అయితే ఫుల్ నెగిటివ్ గురుజీ. నెగిటివ్ అంటే అస్సలు నువ్వు అదేందో వేస్ట్ చేస్తానో అది ఇది అని అనేవాళ్ళు. ఈ రోజైతే నేను థాయిలాండ్కి వెళ్ళేసి వచ్చినాను, దన్న ఆ ఒక్క వీడియో గురించి నా షేప్ షాప్లో నా అస్సలు వాయిల్పాల్లో నేను ఎవరికి తెలియదు. అలాంటిది నీరజారెడ్డి అనేసి ప్రతి ఒక్కరికి గురుజీ నోటెడ్ అయిపోయింది. షేప్ షాప్ కంటే ఇక్కడికి ఆఫీస్కి రావాలంటే వాయిల్పాల్లో అందరూ మేడం పోతాంది ఆఫీస్కి నేను ఎగతాళి చేసేవాళ్ళు గురుజీ. నాకు కొంచెం మొహమాటం అనిపించేది, జంకుగా అనిపించేది. ఇప్పుడు ఎవరికన్నా కూడా కానీ చెప్పేసి వస్తాను, ఎక్కడికి పోతానంటే మీటింగ్ పోతానని అంటారు గురుజీ. నీకేం మా షేప్ షాప్లో లక్షలు వస్తున్నాయి కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు గురుజీ. ఇప్పుడు ఎవరికి కూడా కానీ భయపడం గురుజీ నేను. ఎందుకంటే మనం చేసే పని నిజాయితీగా ఉంది, మనం ఒకరికి ఆపర్చునిటీ ఇస్తాన్నాం, ఎవ్వరికి మనం భయపడాల్సిన అవసరం లేదు గురుజీ. ఇక్కడ మనం ఎవరికన్నా అవకాశం ఇస్తానమే కానీ వాళ్ళ దగ్గర మనం మోసం చేయలేదు. మన ప్లాన్లో దమ్ముంది కాబట్టి నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను. ఎక్కడికి పోయినా ఐడి క్లోజ్ చేసుకొని వస్తాను. 100 క్వశ్చన్లు ఎవరన్నా అడిగినా కూడా నేను 100 ఆన్సర్ ఇస్తాను గురుజీ. ఎందుకంటే నేను వెళ్ళి మీరు చెప్పే నేర్చుకుంటున్నాను గురుజీ. మీ దగ్గర నేర్చుకుంటాను, ఇంకా నేర్చుకుంటాను, నా టీంకు నేర్పిస్తాను. నేను కూడా కానీ కొంచెం నేను షేప్ షాప్లోనే కాదు నా ఫ్యామిలీలో కూడా కానీ గురుజీ నీరజరెడ్డి నీది మ్యూట్ అయింది చూడు, అది మ్యూట్. సుధాకర్ వస్తుందా? ఒక్కసారి స్లైడ్ ఆఫ్ చేసి మళ్ళా ఆన్ చేస్తుంది. అన్మ్యూట్ చేసుకో. నీరజరెడ్డి గారు వినిపిస్తుందా? అన్మ్యూట్ రావట్లేదా? స్టక్ ఇట్ అయిందా ఇట్లా? పూర్ణ, గురుజీ కాల్ చేసి చెప్తాను గురుజీ. సుధాకర్ చెప్తాను. చెప్పు. Yes. ఒక్కసారి స్క్రీన్ డౌన్ చేయండి, ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది. పూర్ణ ఏమైంది చూడదు. ఎస్ మావజీ, ఒక్క నిమిషం, అది ఏదో స్ట్రక్ అయిందంట మావజీ. లేకుంటే ఆమెను ఒకసారి రిమూవ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ రమ్మని చెప్పేసి వచ్చేస్తుంది. ఎస్ మావజీ. నో అంత వేరే వేరే వచ్చేస్తుంది ఉంటుంది మళ్ళీ. ఆమె రిమూవ్ అయిపోమని చెప్పు, ఏం కాదు మళ్ళీ ఇస్తాము. తినదు మావజీ. ఎస్ మావజీ. రెస్టారెంట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు ప్లే అయ్యమ్మా. బ్యాక్ వెళ్ళు బ్యాక్ ఇప్పుడు స్టార్ట్ చేయి. ఇక్కడ నా వెన్యూలు గురుజీ 4 టైమ్స్ మదనపల్లి, రాయలపాడు, గురుంకొండ ఇక్కడంతా జరుగుతుంది గురుజీ. వెన్యూలు ఒక వారము గురుజీ. నేను సిస్టంలో అనేది ఎన్ని సమస్యలన్నా ఉన్నాయి, ఇంట్లో ఏ ప్రాబ్లం అన్నా ఉన్నాయి, నేను వెన్యూకి మాత్రం వెళ్ళకన్నా ఉండను గురుజీ. హెల్త్ బాగాలేకన్నా కూడా కానీలే వెళ్ళే వచ్చేస్తాను గురుజీ. అంత కమిట్మెంట్గా వర్క్ అనేది చేస్తాను గురుజీ. నేను టీంని కూడా అలాగే ఉన్నారు గురుజీ, మా టీం కూడా
షేప్ షాప్ నుండి నేను ఏం నేర్చుకున్నానంటే నాకు నేనే పోటీ గురుజీ, నీకు నువ్వే పోటీ. ఈ నిన్న ఉన్నట్టు రేపు ఉండకూడదు గురుజీ. మనము బీదవాళ్ళగా పుట్టడం మనది తప్పు, నీ బీదవాళ్ళగా చనిపోవడం మాత్రం మనదే తప్పు. అందుకనేసి నేను భావిస్తా గురుజీ, బీదవాళ్ళగా మనం చనిపోకూడదు. దేవుడు కాళ్ళు చేతులు అన్నీ కూడా మనకు బాగానే ఇచ్చినాడు, కానీ మనం సోమరిపోతులుగా ఉన్నామంటే దానికి తప్పు మనదే కానీ దేవుడిది కాదు కదా గురుజీ. కాబట్టి నేను నిన్న ఏం జరిగిందో చాలా లాగేసుకున్నాడు దేవుడు నా దగ్గర. కానీ నేను నా పిల్లల కోసము, నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు నడుస్తానని గురుజీ. నా పిల్లలు ఒక్కరికి జాబ్ ఇచ్చేడుగా ఉండాల. జాబ్ అనేది వాళ్ళు ఒకరి దగ్గర చేయకూడదు గురుజీ, వర్క్ అనేది చేయకూడదు. నేను షేప్ షాప్లో వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాల. ఒకటి తీసుకున్నాడంటే దేవుడు మనకి ఇంకోటి ఇస్తాడు గురుజీ. కాబట్టి నాకు షేప్ షాప్లో మంచి లైఫ్ ఇచ్చి నా పిల్లలు 10 మందికి ఆదర్శంగా ఉండేటట్లు నాకు ఇస్తాడని నేను గట్టిగా నమ్మినాను గురుజీ. అందుకనే కష్టంతో చేయను గురుజీ. నేను షేప్ షాప్ అనేది ఇష్టంగా చేస్తాను గురుజీ, అందులో కమిట్మెంట్ ముందు నుంచి గురుజీ. నాకు ఏదైనా పని చేయాలంటే మనస్ఫూర్తిగా చేస్తాను, నాకు నచ్చకంటే చేయను. కానీ ఈ షేప్ షాప్ అనేది నేను మనస్ఫూర్తిగా చేస్తాను గురుజీ. ఒక్క రోజు ప్లాన్కి పోయినా కూడా నాకు ఏదో పోగొట్టుకున్నట్లు వెలుతుగా ఉంటుంది గురుజీ. ఈ ప్రతి ఒక్క రోజు ఈవినింగ్ అయింది అనుకో, ప్లాన్కి ఎవరు పిలిచలేదు అనుకుంటాను. కొంతమంది నన్ను ఎవరు పిలిచలేదు నేను పోలేదు అంటారు, కానీ నేను ఇండివిజువల్గా వెతుక్కొని వెళ్ళిపోతాను గురుజీ. ప్లాన్ అనేది ఫోన్ చూసినప్పుడు ఫోన్ చూసి ఆ వీడియోలో ఈ వీడియోలో అని అనుకోని గురించి నేను కాంటాక్ట్లు వెతికి సాయంత్రానికి ఒక ప్లాన్ ఖచ్చితంగా అనేది నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరైనా పిలిస్తే వెళ్తాను, లేదనుకో నా ఇండివిజువల్ ప్లాన్కి నేను వెళ్ళిపోతాను. నిన్న ఉన్నట్లు మాత్రం రేపు ఉండకూడదు గురుజీ. రేపు అనేది మన లైఫ్ ఎవరు ఊహించకూడదు, అలా గొప్పగా ఉండాలనేసి నా డ్రీమ్ గురుజీ. అందుకే నీకు నువ్వే పోటీ గురుజీ, ఇది రాసి పెట్టుకోవాలి గురుజీ, ఎవరికైనా ఇది వర్తిస్తుంది. నా విజయ రహస్యాలు గురుజీ, నేను ఎల్లప్పుడూ సిస్టంతోనే ఉంటా గురుజీ, ఫస్ట్ ఉంటాను ఎప్పుడు కూడా. కానీ సుబ్రహ్మణ్యం గురుజీ చెప్తా అంటాడు గురుజీ, మేడం మీ టీంలో ఎంతమంది కూర్చుంటారో నీ టీం అనేది అంత ముందుకు వెళ్ళిపోతుంది అని. నేను ఎప్పుడు కూడా కానీ నా టీంలో ఎంతమంది వచ్చినారో లెక్క పెట్టుకుంటా గురుజీ. పవర్ లెగ్లో ఎంతమంది వచ్చినారు, పర్సనల్ లెగ్లో ఎంతమంది వచ్చినారు, టోటల్ యావరేజ్గా నా టీంలో ఎంతమంది వచ్చినారు అని. నా టీంలో ఎప్పుడు ఒక మనిషి ఎక్కువే ఉండాలి పక్కన వాళ్ళకన్నా అనేసి నేను భావిస్తాను గురుజీ. అందుకనేసి మా టీం అనేది ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరికి అచీవ్మెంట్ ఉన్నాయి గురుజీ నా టీంలో, నాకే కాదు నా టీంలో అందరూ బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అందరూ ప్లాన్ ప్రకారము ఈరోజు వాళ్ళు వీళ్ళు అని అట్లా ఏం అనుకోము గురుజీ, మనస్పర్ధలు పెట్టుకోము. అందరికీ నా ప్లాన్ ఉన్నా పక్కన వాళ్ళు వెళ్తారు, సుధా సార్ వెళ్తారు, సుధా ప్లాన్ ఉన్న సార్ ప్లాన్ ఉన్న ధరణి మేడం వెళ్తారు. ఒకరికొకరు మేము సపోర్ట్ చేసుకుంటూ ముందుకు అనేది వెళ్తాం గురుజీ. రోజు గురుజీ ప్రతి రోజు 3-5 ప్లాన్లు. ఇప్పుడు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి మా అబ్బాయి, నేను షాప్లో ఉంటా మమ్మీ, నువ్వు టార్గెట్ గెలిచాలా, నీ టీంలో అందరినీ గెలిపించాలనే ఉద్దేశంతో షాప్లో అబ్బాయి ఉండి నాకేం చేస్తున్నాడు, నేను ఫుల్ టైం గురుజీ, ఫుల్ టైం చేస్తాను. 3-5 ప్లాన్లు అనేది ప్రతిరోజు తప్పనిసరిగా ఉండాలి గురుజీ, ఇది నా కమిట్మెంట్తో నేను చేస్తాను. టీంతో మంచిగా సంబంధాన్ని మనస్పర్ధలు లేకున్నా గొడవలు లేకున్నా మేము ఎప్పుడు కొట్లాడుకోం గురుజీ. ఇంతవరకు అలాంటి సమస్యలు వచ్చిండలేదు. ఒక చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా అవి ఏం చేస్తాము, పక్కన పెట్టేసి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం గురుజీ. కానీ ఇక్కడ ఎప్పుడైనా చెప్తారు కదా గురుజీ, అప్లైనర్ అనేది వేడి సుత్తితో ఎంత కొడితే కమ్మిని ఇనుముని అంత వంగుతుంది, వేడి ఎంత చేస్తే అంత వంగుతుంది. ఇప్పుడు వేడి చేయలేదనుకో అది వంగదు గురుజీ. అలాగే అప్లైనర్లు కూడా మనకు ఒక మాట అంటారు, కోపము మనస్పర్ధలు బాధలు వస్తుంది, అబ్బా ఎందుకు ఇవన్నీ అని అనిపిస్తుంది. కానీ మనం అవన్నీ తట్టుకున్నాను కాబట్టి నాకు ఇన్ని అచీవ్మెంట్లు వచ్చినాయి. ఈరోజు వాయిల్పాల్లో నాకు కూడా ఒక గుర్తింపు వచ్చింది గురుజీ. ఇప్పుడు మామూలు ఫ్యాన్సీ స్టోర్లో ఉంటే నేను మామూలు హౌస్ వైఫ్నే, పిల్లలు షాపు తప్ప వేరే బయట ప్రపంచం తెలీదు. అలాంటిది ఈరోజు కంపెనీలో ఇన్ని 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేసి వచ్చి ఒక ఫ్లైట్కి వారం రోజులు గురించి ఒక్క రూపాయి అనేది మనకు ఖర్చు లేకున్నా పారాసిట్ అలా అంతా ఎక్కి వచ్చినామంటే ఈరోజు నేను ఈ సిస్టంలో అవన్నీ తట్టుకోవడం వల్లనే గురించి నేను కూడా ర్యాంక్ 3 వరకు ఈజీగా అయిపోయినాను. నెలకు ఒక ర్యాంక్ చేసేసినాను, ఈజీగా వెళ్ళిపోయినాను. అప్పుడు కష్టం అనేది తెలియదు, ఎందుకు కాంటాక్ట్లు దండిగా ఉన్నాయి కాబట్టి. ర్యాంక్ 4లోకి వచ్చినాక చాలా ఫేస్ చేసినాను నేను. ఎన్ని సమస్యలు అంటే ఒక 7 నెలలు పట్టింది గురించి నాకు ర్యాంక్ 4 అయ్యేదానికి. అసలు లాస్ట్ నేను చేయలేనేమో ఉండలేనేమో అని కూడా అనిపించేసింది. కానీ ఆ రోజు నిలబడినాను. ఆ నెలలో నా ఆ సమస్యలు ఎన్ని వచ్చినా తట్టుకున్నాను. ఒక శిల్పం చెక్కినారు ఎన్నో అన్నారు, ఏం చేసినా తప్పు అంటారు అప్లైనర్లు. కానీ ఆ రోజు నిలబడినాను కాబట్టి ఇన్ని అచీవ్మెంట్లు వచ్చినాయి గురుజీ. నిజంగానే నా మెంటర్స్కి అందరికీ మరోసారి నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను గురుజీ. ప్రతి సిస్టంలోనూ గురుజీ చాలా మందిని ఎక్కువ కూర్చోబెడతాను నేను టీంలో.
మై కమిట్మెంట్స్ గురుజీ. నా థాయిలాండ్ ట్రిప్లో ఈసారి 20 మందిని ఓన్లీ నా టీంలోనే గురుజీ, 20 మందిని నేను థాయిలాండ్కి పిలుచుకొని వస్తాను గురుజీ. డిసెంబర్ 25కి ముందే నేను 20 మంది కోర్ లీడర్లు తయారు చేస్తాను గురుజీ. ఇది నా కమిట్మెంట్ గురుజీ. ఈ రోజు వచ్చి ఒక మనిషి జాయిన్ చేసి ఒక వస్తువు కొని జాయిన్ చేసే వాళ్ళ కోసము నేను ఫీల్డ్కి వెళ్ళలేదు గురుజీ. ఇక్కడ సిస్టంలో నిలబడి ఒక కోర్ లీడర్గా తయారు కావాలి గురుజీ. అలాంటి వాళ్ళ కోసం నేను వెతుకుతున్నాను గురుజీ. నిజంగానే గాలిస్తానను. అలాంటి వాళ్ళని వెతికి కోర్ లీడర్లుగా ఆడోళ్ళు అంటే ఏం చేయలేరు అని అంటారు గురుజీ. నేను చేసి చూపిస్తాను గురుజీ. నేను డైమండ్ అవుతాను. నా కింద కూడా 2030లో 10 మంది డైమండ్ని తయారు చేస్తాను గురుజీ. నేను కమిట్మెంట్ ఇస్తానని మీకు, మీ బ్లెస్సింగ్స్తో, మీ ఆశీర్వాదంతో నేను ఖచ్చితంగా గురుజీ 2030లో 10 మంది డైమండ్స్ నీరజ అంటే ఇక్కడ చుట్టుపక్కల నాకు ఒక గుర్తింపు అనేది రావాలి గురుజీ. దానికోసం నేను హార్డ్ వర్క్ చేస్తాను. నా టీంతో కలిసికట్టుగా చేస్తాను. నేను ఎప్పటికీ గురుజీ 3 కార్డినల్ రూల్స్ దాటను గురుజీ. ఇది వాగ్దానం చేస్తాను. ఎప్పటికీ కూడా కానీ షేప్ షాప్లో ఏం నేర్పిస్తారో నేర్చుకుంటాను. ఎప్పుడు మీ దగ్గర టీంకి అనేది నేర్పిస్తాను గురుజీ. ప్రతి రోజు నిత్య విద్యార్థినిగా ప్రతిరోజు నేను నేర్చుకుంటాను గురుజీ. నేర్చుకొని నా టీంకి అనేది నేను నేర్పిస్తూ నేను మారుతూ ముందుకు వెళ్తాను గురుజీ. ఇవి నా డ్రీమ్స్ గురుజీ. నేను నా డ్రీమ్స్ ఇంట్లో ఎక్కడ చూసినా నా డ్రీమ్ బోర్డ్ నేను చూస్తాను గురుజీ. ప్రతిరోజు థాయిలాండ్ గురుజీ నేను గెలుస్తానని అనుకోలేదు. డ్రీమ్ బోర్డు గురించి ప్రతి ఒక్కటి, అస్సలు అప్పులు ఉన్నా కూడా నాకు ఇంత అప్పులు ఉన్నాయి, ఈ టైం తీర్పోవాలని నేను ఒక చార్ట్ తయారు చేసుకుంటాను. ఆ చార్ట్ గోడకు అతికించుకుంటాను గురుజీ. ప్రతిరోజు అది చూస్తాను. ఎక్కడ చూసినా పర్లు నేను నీరజారెడ్డి పర్లు అని వేసుకుంటాను. డైమండ్ నీరజారెడ్డి అనేసి మా ఇంట్లో ఎక్కడ చూసినా కూడా నేను డ్రీమ్ బోర్డ్ అనేది చేసుకున్నాను గురుజీ. ఇక్కడ ఐఫోన్ గురుజీ, నేను 16వ తేదీ ఆగస్టు 2025 ఐఫోన్ తీసుకుంటాను గురుజీ. కార్ వచ్చేసి నేను డిసెంబర్ గురుజీ 2025 5th గురుజీ డిసెంబరు కార్ బుకింగ్ చేస్తాను గురుజీ. అందరూ అంటారు ఆడవాళ్ళు చేయలేరు అది ఇది అనేసి. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు గురుజీ. మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువే చేస్తారు గురుజీ. నిన్న మగవాళ్ళని ఎవరిని కించపరచలేదు, కానీ ఆడ మనిషి అనుకునిందంటే ఎవరైనా ఏ పనైనా కూడా కానీ చేస్తారు గురుజీ. కమిట్మెంట్ తీసుకుంటే అంత గట్టిగా చేయగలరు గురుజీ ఆడవాళ్ళు. నేను షేప్ షాప్ డైమండ్ గురుజీ 28/10/2020లో కన్ఫామ్ గురుజీ. నేను ఖచ్చితంగా డైమండ్ అవుతాను. నా టీంలో కూడా డైమండ్ లీడర్లు తయారు చేసుకొని 2010కి వచ్చి 10 మందిని డైమండ్ చేస్తాను గురుజీ. ఇది నా కమిట్మెంట్ గురుజీ. గృహప్రవేశం గురించి నేను 2028 శ్రావణవాసంలో 3 కోట్లు ఇచ్చి వాయిల్పాల్లో ఇదే నా నెగిటివ్లో ఉండే చోట షేప్ షాప్ డబ్బులు సంపాదించి నేను 3 కోట్లు ఇచ్చి ఇల్లు కడతాను గురుజీ. ఆ రోజు అందరికీ కూడా ఇప్పటికే నెగిటివ్ అనేది వెళ్ళిపోయింది గురుజీ. నా గురించి ఎవరు మాట్లాడరు. నీకేం షేప్ షాప్లో అమౌంట్ వస్తుంది నీకేం అంటారు గురుజీ. ఈ బిల్డింగ్ కడితే ఆ రోజు నేను వాయిల్పాల్లో నాకు కూడా నేను కష్టపడిన దానికి నాకు ఒక గుర్తింపు అనేది రావాలా. నా పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి గురుజీ. నేను ఇందుకే వచ్చినాను. నా పిల్లలు ఎప్పుడు కూడా కానీ ఒకరి దగ్గర జాబ్ చేసేడుగా ఉండకూడదు గురుజీ, జాబ్లు ఇచ్చేడుగా ఉండల్లా. ఇదే నా కమిట్మెంట్ గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. ఇక్కడ చూడండి గురుజీ, ఆలోచనలు మారినంత వరకు తరాలు మారినా కూడా తలరాతలు మారవు. ఇది మాత్రం ఖచ్చితంగా గురుజీ. ఎవరు ఎన్ని చెప్పినా మన మనసులో మైండ్లో తుప్పు పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనం నెగిటివ్ ఉండిందనుకో ఎవరు ఎంత పాజిటివ్ చెప్పినా కూడా మనం నెగిటివ్గానే ఆలోచిస్తాము. మనం ఆలోచన అనేది మార్చుకున్నాం అనుకో మనం అన్నీ కూడా మారుతాయి గురుజీ. నేను డ్రీమ్ అనేది పెద్దగా పెట్టుకోవాలా. తలలో పనికిరాని ఆలోచనలు పెట్టుకుంటే, చెత్త పెట్టుకుంటే మనం జీవితంలో ఎదగలేం గురుజీ. ఫస్ట్ ఎవరిని మార్చవద్దు. నువ్వు మారితే అంతా మారిపోతుంది. నేను మారుతాను గురుజీ. నేను కమిట్మెంట్గా నేను చేస్తాను. ఒక్క చోటికి ప్లాన్కి వెళ్ళినాను అనుకో, ఫామ్ అన్నా ఫిలప్ కావాలా లేదా ఐడి అన్నా క్లోజ్ కావాలా. నేను మారుతా గురుజీ. బయట వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచిస్తాను. నేను మారితే అంతా మారుతుంది. నువ్వు మారల్ల గురుజీ. థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ గేట్ మంటర్స్. థ్యాంక్ యూ త్రిబులెస్. థ్యాంక్ యూ మై అందరు డైమెటిక్ లీడర్స్ గురూజీ. నా ప్యారీ టీంకి అందరికీ కూడా థ్యాంక్స్ గురూజీ. స్క్రీన్ క్లోజ్ చేయండి.